డియర్ సిటిజన్స్ నమస్తే. మన దగ్గర ఇంతకుముందు 1 పైసా, 2 పైసలు, 3 పైసలు, 5 పైసలు, 10 పైసలు, 20 పైసలు చారానా ఆటానా ఉండేటివి. చారానా అంటే పావలా అని కూడా అంటారు. ఇప్పుడు అవి తీసుకుపోతే అవేమీ ఆర్బీఐ ఈ చారానా ఆటాని ఆర్బీఐ చెల్లవు అని ఏం చెప్పలేదు. అయినప్పటికీ మనం దుకాణంకి తీసుకుపోతే మార్కెట్లో అవి చెల్లవు నాయనా అంటారు. సో రూపాయి పైనుంచే దుకాణదారుడు తీసుకుంటాడు. ఒకసారి చెల్లవు అని చెప్పిన తర్వాత మళ్ళా తీసుకపోతే మన ముఖానేసి కొడతారు. అంతే కదా అండి. సో అట్లానే రాజకీయాలలో కూడా ఒక పావలాగాళ్ళు అయితే ఉన్నారు. వాళ్ళని మరి ఆ యొక్క ఎలక్షన్ కమిషన్ రిజిస్టర్ చేసుకుంటుంది. పోటీ చేయొచ్చు, ఎవరైనా పోటీ చేయొచ్చు. అయితే మీరు చెల్లని పావలా అని ప్రజలు తీర్పు చెప్పిన తర్వాత కూడా అదిగో మేము పావలాగాళ్ళం, ఇదిగో మేము పావలాగాళ్ళం అని ప్రజల్లోకి 6 నెలలకు ఒకసారి, సంవత్సరానికి ఒకసారి మెలకు ఉన్నప్పుడు వచ్చి ఏదేదో కారుకూతలు కూస్తూ ఉంటే ఎట్లా ఉంటుందండి? ముఖాన కొడతారు. చెల్లని పావలాని ఎట్లయితే దుకాణదారుడు కొడతాడో అలా కొడతారు. ఇప్పుడు అదే పరిస్థితి ఆంధ్రప్రదేశ్లో అయితే బాగా నడుస్తూ ఉంది. 2009లో పులివెందుల్లోకి కొంతమంది పోయి మీసాలు తిప్పి తొడలు రుద్దుకున్నారు. తొడలు ఏమైంది? ఏం కావాలో అదే అయ్యింది. ఇంట్లో కూర్చొని రుద్దుకొండయా అని పంపించిండ్రు. ఇప్పుడు కూడా అంతే. కొంతమంది తొడలు రుద్దుకుంటారు, మెడలు రుద్దుకుంటారు. రుద్దుకోండి భయ్. మీరు మెడలు రుద్దుకుంటే ఏంది, తొడలు రుద్దుకుంటే ఏంది? మీరు చెల్లని పావలా అని ప్రజలు తీర్పు ఇచ్చేసిండ్రు ఒకసారి. అయినా కానీ అడపా వచ్చి ప్యాకేజీలు తీసుకొని ఆవు అంటే ఏమవుతుంది? ఏమీ కాదు. మాట్లాడితే జైలు రెడ్డి, జగన్ రెడ్డి అంటూ కారు కూతలు కూస్తూ ఉంటారు. ఏం జగన్మోహన్ రెడ్డి ఏమన్నా నేను అది చేయలేదు, ఇది చేయలేదు అంటున్నాడా? నేను వ్యాపారాలు చేసిన ఆ వ్యాపారంలో పెట్టుబడి పెట్టిండ్రు అనేక మంది, చాలామంది. అదే చెప్తున్నాడు ఇప్పటికి కూడా. మీరంటారు అక్కడ వ్యాపారాలు పెట్టకూడదు, అది ఇది. ఈనాడులో, జ్యోతిలో, ఇంకెక్కడైనా కానీ పెట్టొచ్చు వ్యాపారాలు. అనిల్ అంబానీలు, అదానీలు, అదైతే ఏం కాదు. మరి ఆయన నిజంగానే అక్కడ పెట్టిండ్రా లేకపోతే అది బినామీయా? ఆయన డైరెక్ట్గా రాజకీయాల్లో లేడు కాబట్టి అక్కడే ఉండదు. అదే డైరెక్ట్గా రాజకీయాల్లో ఉంటే కేసులా? డైరెక్ట్గా చెప్తున్నాడు. జగన్మోహన్ రెడ్డి ఏం భయపడలేదు. నేను వ్యాపారాలు చేసినాను, నా దగ్గర పెట్టుబడులు పెట్టినారు. ఆ పెట్టుబడులు పెట్టిన వాళ్ళు కూడా చెప్తున్నారు మేము పెట్టుబడే పెట్టినాము, వీఆర్ ఇన్వెస్టెడ్ దేర్ అని. అయినా కానీ ఏదో పీకుదాము, కోడిగుడ్డు మీద ఈకలు అన్నట్టు కేసులు పెట్టి బనాయించి 16 నెలలు బంధించినారు అక్రమంగా. ఏమైంది? ఏమీ కాలేదు. ఇదే పరిస్థితి మీకు గనక ఎదురైతే ఈ పాటికి రాజకీయంగా అదృశ్యమైపోయేవాళ్ళు. అర్థమైందండి? అదృశ్యమైపోయేవాళ్ళు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి మీద ఏదో కారు కోతలు కూస్తూ ఉంటారు. 31 లక్షల మంది పేదవారికి ఇల్లు ఇస్తూ ఉంటే అవి అట్లాంటివి ఇట్లాంటివి. సరే మీరంటే అన్నారు, ఆఖరికి ఎర్ర జెండా నారాయణ కూడా వచ్చి అనబట్టే అట్లాంటివా అని. అరే నాయనా నారాయణ, ఓ నారావారి నారాయణ, ఒకప్పుడు అవే 50 గజాలకి మీరు ఎర్ర జెండాలు పట్టుకొని ఉద్యమాలు చేసేవాళ్ళు కదా. ఇప్పుడు మీ అవసరం లేకుండానే 31 లక్షల మందికి ఇస్తున్నాడు. నీకు చేతనైతే పోయి జగన్ గారి మెడలో ఒక ఎర్ర పూలదండ అయ్యి అభినందించు. మీ అవసరం లేకుండా చేసేసిండని ఏడుపా? ఆ ప్రజల పేరు మీద పట్టాలు ఇచ్చి కొన్ని ప్లాట్లు మీరు దొబ్బేసేటోళ్ళు బినామీ పేర్ల మీద. ఆ అవసరం మరి ఆ అవకాశం లేకుండా చేసాడని ఏడుపా? అరే 31 లక్షల మంది పేదవారికి ఇస్తా ఉంటే బాత్రూమ్లని, బాల్కనీలని ఏవేవో. మరి మీరిచ్చినప్పుడు ఏంటా లెక్క? మీరిచ్చిన 200 చిల్లర స్క్వేర్ ఫీట్లకి అదేం లెక్క? మీకంటే ఎక్కువ ఇస్తున్నాడు కదా. సిగ్గుతో తలదించుకోవాలి.
గురువింద గింజలు, ఓ గురువింద గింజలు సిగ్గుతో తలదించుకోవాలి. మీద నుంచి మాట్లాడుతున్నారు. ఎప్పుడు మారుతారో మీరు. చెల్లని పావల చెల్లదు అని చెప్పిన తర్వాత కూడా ఇంకా మేము ఏదో చేస్తాం, ఏదో పొడుస్తాం, ఏదో చేస్తాం అంటూ బీరాలు పలకటం మీకు అసలు అది సిగ్గు శరం ఉండదో లేదో కూడా అర్థం కాదు. ఇప్పటికైనా చెల్లని పాదాలు ఎక్కడ పెడతామో ఆ పరిస్థితి మీది. అట్లా ఉండండి. ఓకే, బాయ్.